పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఆగస్టు 15 వరకు మరి ఒక ప్రమాణపూర్వకంగా ప్రతి అక్కడ ఉన్నటువంటి ప్రాంతం పోయినట్టు విశిష్టమైనటువంటి దేవతల పేర్లు చెప్పుకుంటూ రుణం ముడించేటువంటి ప్రక్రియను చేస్తుంది. అయితే ఇప్పుడు మరి మొన్ననే 30,000 కోట్ల రూపాయలు ఇచ్చేది. అప్పుడు అన్ని సబ్సిడీల మీద మనకు అన్ని ప్రతి ఇబ్బందులు పక్కన పెట్టిన మరి ఇదివరకు ఇప్పుడు నాకు విషయం ఉండే సర్పంచ్ అప్పుడు మీ దగ్గర భూమరాజం ఉండే అప్పుడు ప్రతి గ్రామాన 200 ఇంద్రమీన్లు వచ్చినాయి, మీకు అందరూ తెలుసు. అదే ప్రకారంగా ఇప్పుడు దాని అప్పటికి ఉన్న ప్రకారం అప్పుడు 60, 70, 80 ఏం పోయేది కాదు. ఇక్కడ ఢిల్లీలో ఏదైనా కింది మీద అయినా పోయేది ఏం లేదు, అక్కడ కూడా వస్తుందని నమ్ముతున్నాము. కానీ ఇక్కడ మాత్రం ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంటుంది. నువ్వు ఆగాయా చెప్పకు జై కాంగ్రెస్. రాష్ట్రంలో అందరూ ఏదైతే ఉపాధి పని కోసం ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అదేవిధంగా మీకు అందరికీ తెలుసు ఈ పార్లమెంటు ఎన్నికల ప్రచార భాగంగా మరి నాతో వచ్చినటువంటి మరి ఎంపీటీసీ నాగభూషణం గారు, మరి గ్రామ శాఖ అధ్యక్షుడు సంతోష్ గారు, మరి జిల్లా ఉపాధ్యక్షుడు తిరుపతి రెడ్డి గారు, మరి వివిధ హోదాలో ఉన్నటువంటి మొత్తం మండల జిల్లా కాంగ్రెస్ అందరికీ స్వాగతం. మీకు తెలుసు గత 2004 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు మరి ప్రవేశపెట్టిన పథకమే ఈరోజు మనం చేస్తున్నాం. ఇది వేరే కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం 2004లో వచ్చి దాదాపు ఇప్పటికీ 5 వరకు స్టార్ట్ చేసినాం. అంటే దాదాపు 20 సంవత్సరాల నుండి మరి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి ఏదో కొద్దిగా 100 రోజుల పని కల్పించాలనేటువంటి ఒక దృక్పథంతో మరి చేదోడుగా ఉండాలని వాళ్ళ వ్యవసాయం అప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే వరుస కరువులు వచ్చి మరి ఉన్నటువంటి పరిస్థితుల్లో వ్యవసాయాన్ని విడిచి కూడా మరి గ్రామాల్లో పని లేక మరి పట్టణాలకు బొంబాయి అట్లాంటి వలసపోయిన పరిస్థితుల్లో మరి ప్రవేశపెట్టినటువంటి పథకమే ఇది. అయితే దాన్ని మనం అప్పుడు 100, 125, 200, 225 వరకు కూడా తీసుకుపోవడం జరుగుతుంది. ఇప్పుడు మరి ఇంకా కొద్ది అంటే ఈ సంవత్సరం వరకు మన ప్రభుత్వం గిట్ట మళ్ళీ ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే దాదాపు ఒక రోజు కూలి పని నిమిత్తం ఏదైతుందో కూలి రేటును 400 రూపాయలు కూడా పెంచాలనేటువంటి దృక్పథం. అయితే మొన్ననే మన అసెంబ్లీ ఎలక్షన్స్లో మీరు అన్ని విషయాలు గ్రహించి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇచ్చిన గ్యారెంటీలు మరి భవిష్యత్తులో మనకు ఏ విధంగా మేలవుతుందని ఆలోచించి మరి వాళ్ళు పాలించినటువంటి పాలకులకు మరి అపోజిషన్లో కూర్చోవాలంటే
మరి మింగుడు పడక అసత్యాలు చెప్పుకుంటూ ఈ హామీలు అయితే లేవు, ఈ రుణమాఫీ కాదు, ఈ 2500 వస్తలేవు, ఈ గ్యాస్ సరిగ్గా మరి 500 అనేది అందరికీ అందుతలేదు అనేటి చెప్తున్నారు. కాబట్టి వాటికి మరి నేను ఈ పార్లమెంట్ నియోజకవర్గం కో ఇన్ఛార్జిగా మీకు కొన్ని సమస్యలను ప్రతి దానికి ఒక్కొక్క గ్యారంటీకి ఏ విధంగా ఇదివరకు ముందుకు తీసుకుపోయినాం, రేపు భవిష్యత్తులో అంటే ఈ 15 ఆగస్టు 15 వరకు ఏ విధంగా చేయబోతున్నారని చెప్పే కార్యక్రమాలనే మరి ఇక్కడికి అన్నీ విని మొన్నటి మరి ఎన్నికల్లో మాత్రం మాకు మరి మీ అండదండలతో మా ప్రభుత్వాన్ని వచ్చేటట్టు చేశారు. దానికి ఇప్పుడు మా మీద బాధ్యత ఉంది. మీరైతే మేము ఏదైతే హామీలు ఇచ్చామో, ఏ గ్యారంటీలు ఇచ్చామో అవి తూచా తప్పకుండా మరి అన్నిటినీ అమలు చేసేటువంటి బాధ్యత ఒక మరి 12 మంది మంత్రులే కాదు, మరి జిల్లా నాయకులే కాదు, ప్రతి గ్రామ శాఖ నాయకులకు కూడా బాధ్యత ఉంది. కాబట్టి మేము ఒక బాధ్యతమైనటువంటి హామీ ప్రకారంగా ఏ విధంగా కార్యాచరణ ముందుకు తీసుకుపోతామని చెప్పే విషయంలో ఉన్నాం.